దేవాని సన్నిధిలో నేను ఉన్నానేసయ్యా, నన్ను తప్పించండి. అనేక భయముల మధ్య నేను బ్రతుకుతున్నాను. భయము నన్ను వెంటాడుతూ ఉంది. ఇదిగో ఇదిగో అరణ్యములో ఉన్నటువంటి, ఎడారిలో ఉన్నటువంటి, అడవి మధ్యలో ఉన్నటువంటి దావీదును ఎలాగైతే భయముల నుండి తప్పించావో, ఈరోజు నాకు కూడా భయముల తండ్రి. అప్పులు కట్టలేనేమో అనే భయం, ఇక నా భర్త మారడేమో అనే భయం, పలు రకాలైనటువంటి భయముల మధ్య బ్రతుకుతున్నాను. దేవా, నన్ను బ్రతికించు. నాలో ఉన్నటువంటి భయము అనే వాటి నుండి తప్పించు. రెండవది, కీడు నుండి తప్పించబడాలి. నిజమే కదండి, నీ ఇంటి వాళ్ళని కీడు తలబెడుతుంటారు. నీ కడుపున పుట్టిన నీ కుమారుడే నీకు కీడు తలబెడుతున్నాడు. నీ భర్తే నీ కీడును కోరుకుంటుంటాడు. ఏమా, కీడు కోరుకున్న వాళ్ళు ఎక్కడో బయట ఉండరు, నీ ఇంటిలోనే ఉంటారు, నీ చుట్టుముట్టే ఉంటారు. వారిని గుర్తుపట్టలేవు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడుతుంటే, నువ్వు దీవించబడుతుంటే, నువ్వు చక్కగా ఇల్లు కట్టుకుంటే, నువ్వు చక్కగా పొలాలు పంటలు బాగా చేతికొస్తుంటే, నీవు నీ భర్త నీ పిల్లలు బాగా చదివించుకుంటూ ఆ పిల్లలను ఉన్నత చదువులలో చదివిస్తుంటే, ఓర్వలేక అసూయ పడుతూ ద్వేషము కుళ్ళు కుతంత్రాలతో కీడు తలపెట్టవాళ్ళు మన మధ్యలో లేరా? మన ఇంటిలో లేరా? మరి ఆ కీడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు రాకూడదంటే నీవు దేవుని యొక్క ప్రార్థన చేయాలి. యాబేజు దేవుని యొక్క ప్రార్థన చేశాడంటే, యాబేజు అనే వ్యక్తి, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు, దేవా నీవు నా సరిహద్దులను విశాలపరచు, దేవా నీ హస్తమునకు తోడుగా పెట్టు. ఎందుకంటే నాకు కీడు చేసేవారు నా చుట్టూ ఉన్నారు ప్రభువా. నాకు కీడు చేసేవారు నా ఇంటిలోనే ఉన్నారు. వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో నేను గుర్తుపట్టలేనయ్యా. అందుకే నీ పాదాలు పట్టుకొని నేను ప్రార్థిస్తున్నాను, కీడు నా దగ్గరికి రాకున్నట్లుగా కీడు అంతటిలో నుండి నన్ను తప్పించు. మూడవది మరణకరమైనటువంటి ఆలోచనలు, మరణకరమైనటువంటి వ్యాధులు, మరణకరణాన్ని సమీపించే సమస్యలు, చావు కోరుకునే ఆలోచనల నుండి నన్ను తప్పించు దేవా. నిజమే, అప్పులు కట్టలేని పరిస్థితిలో చావును కోరుకుంటున్నాను. నాకు ఆ చావు రాకూడదు ప్రభు. రోగాలు ఎంత చూపించుకున్నా తగ్గడం లేదు, మరి మరణము నా వశమైతే బాగుంటుందా అని కోరుకుంటున్నాను. అలాంటి కోరిక నుండి కూడా నన్ను తప్పించు దేవా, నన్ను తప్పించు దేవా అని దేవుని సన్నిధిలో అడగండి. ఇదిగో ఈ రాత్రి మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పించుగాక. ఎలాంటి భయాల మధ్య బ్రతుకుతున్నారో ప్రతి భయము నీ నుండి తొలగించబడుగాక. రెండవది, కీడు చేసే నీ ఇంటిలో ఉన్నారేమో, బయట ఉన్నారేమో, ప్రతి కీడు నుండి కూడా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించుగాక. కీడు నుండి దేవుడు తప్పించి క్షేమాన్ని దయచేయనుగాక. అదేవిధంగా మూడవది, మరణకరమైనటువంటి రోగాలు, వ్యాధుల నుండి నా ప్రభు నిన్ను తప్పించుగాక. మరణము నీ నుండి తొలగించుగాక. మరలా చెప్తున్నాను, ప్రతి భయముల నుండి ప్రభు నిన్ను తప్పించుగాక. కీడుల నుండి దేవుడు నిన్ను తప్పించుగాక. మరణకరమైనటువంటి వ్యాధులు, ఆలోచనలు అన్నిటి నుండి తప్పించుగాక. దేవుడు నీకు క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించుగాక. కృపాక్షేమములు నీ వెంట నడుచుగాక. తీర్మానించుకున్న వారు మీ కుడి హస్తాన్ని ప్రభుకు చూపించండి. మా మధ్యలో ఉన్నటువంటి జ్యోతక్క గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడవైన దేవా, ఈ 11వ మాసంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో
దివ్యమైనటువంటి వాక్కులను వినే యోగ్యతను, మీ మధురమైనటువంటి మాటలను వినే అర్హతను ఇక్కడ మాకు అందరికీ అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు, ఈ యొక్క సేవకునిలో నుండి ప్రభు మీరు బయలుపరిచిన ప్రతి మధురమైన మాటను బట్టి నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ప్రభు. ఇదిగో నాయన, దావీదు అన్నట్లుగా అయ్యా నీవే మాకు ఆశ్రయము, మా కోట, మా దుర్గము, మేము నమ్ముకొని మా దేవుడు అని దావీదు ఏ విధంగా అన్నాడు ప్రభు, నేటి రాత్రి కూడా ప్రభు మేము కూడా నీవే మా కోట, మా ధైర్యముగా మేము భావిస్తున్నాము నైనా. ప్రభు మా కోట, మా ధైర్యము ప్రభు నీవై ఉండండి నాయన. ఇదిగో ప్రభు, మాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి మమ్మల్ని అందరినీ విడిపించండి దేవా, విమోచించండి నా ప్రభువ. ఇదిగో నీ యొద్ద ప్రభు మేము విచారణ చేయగా ప్రభు వాటి భయములన్నిటిలో నుండి మమ్మల్ని తప్పించండి నైనా. ఇదిగో నైనా మాకు కీడు తలపెట్టవలనని ప్రభు ఎందరో మా చుట్టూ తిరుగుతూ అలల వలె ప్రభు మమ్మల్ని ప్రభు మా చుట్టూ ఉన్నప్పటికీ ఇదిగో నైనా ఎబ్బేజు ప్రభు ప్రార్థన చేసినట్టుగా ఈ రాత్రికాల సమయం ముందు ప్రభు మా సరిహద్దును మీరు విశాలపరచండి నాయన. మా ప్రార్థన మీరు చెవికి మాకు ఉత్తరమును దయచేయండి ప్రభువ. ఇదిగో ప్రభు మా యొక్క సరిహద్దులను విశాలపరిచి సియోనులో నుంచి మమ్మల్ని ఆశీర్వదించి ఇదిగో ప్రభు మాకు వస్తున్నటువంటి కీడులన్నిటి నుండి మమ్మల్ని తప్పించండి ప్రభు, విమోచించండి నాయన. ఇదిగో ప్రభు మా పరిస్థితులు మారక, మా స్థితిగతులు మారక, ఎన్ని సంవత్సరాలు ఇదే బ్రతుకులోనే అలసిపోయి కృంగిపోయి వేదన పడుతూ దుఃఖపడుతున్న వారి జీవితాలు ఇక నా బ్రతుకు ఇంతే, నాకు చావే శరణం అనుకున్నటువంటి వారిలో మీరు గొప్ప వెలుగుగా ఈ రాత్రికాల సమయం మీరు దర్శించి ఇదిగో ప్రభు ఈ యొక్క మరణ భయములన్నింటిలో తప్పించండి నాయన. మరణము నుండి తప్పించండి. మరణం నుంచి ప్రభు ఎందరైతే ప్రభు మేము చనిపోతే బాగుండు అని ఎవరైతే ఈ రాత్రికాల సమయం అందు అనుకుంటున్నారో అట్టి వారికి అందరికీ విడుదల దయచేసి జీవంలోనికి నడిపించండి నాయన. అలాగే కొన్న వారిని, వారి కుటుంబాలను మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి భయాల నుంచి విడిపించండి, ప్రతి పరిస్థితులలో నుండి విడిపించండి, ప్రతి కీడులో నుండి తప్పించండి, అప్పుల సమస్యలో నుండి తప్పించండి, ప్రతి కుటుంబ గొడవల నుంచి విడిపించండి నాయన. ఇదిగో ప్రభు నూతన పరిచర్యలను ప్రభు మీరు విస్తరింపజేయండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. ఇంకా సంఘ కాపరికి మీరు చక్కటి జ్ఞానం, ఇంకా లోతైనటువంటి గూఢమైనటువంటి సంగతులు మీరు బయలుపరిచి అయ్యా ప్రతి ఒక్కరితో మీరు ఇంకానూ మీరు మాట్లాడమని ఇదిగో మమ్మల్ని అందరినీ ప్రభు మరణంలో నుండి జీవంలోనికి నడిపించమని అతి త్వరగా రానైన నజరేయుడగు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము నా తండ్రి, ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సమాధానము సహవాసం కలకాలము చిరకాలము ఉండునుగాక. దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. ఈరోజు ఈ ప్రార్థన కూడిక ఇంత మహిమకరంగా జరిగించిన దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. అందరు రెండు చేతులెత్తాలి. మనలో అనేకులకున్న సమస్యల నుండి విడుదల కలుగులో కూడా చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ప్రతి సమస్యలు, ప్రతి బాధలు, రోగాలు, బంధకాలు, అప్పుల నుండి విడుదల కలగ చెయ్యు దేవాది దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. దేవుడి కృప నిత్యము మన మధ్యలో నిలుచుండులో చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ఈరోజు కొత్త బాక్స్ ఇచ్చారు దేవుడు, మరి కొత్త బాక్స్ ఇచ్చిన దేవుడికి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్.